పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం నేర్చేసుకున్నారు. ఏ టైంలో ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు సైలెంట్‌గా ఉండాలా. మొన్న శ్రీశైలంలో జరిగినటువంటి లాఠీ చార్జ్ మీద నోరు కూడా మెదపలేదు. అలాగే శ్రీకాళహస్తిలో నిన్న జరిగినటువంటి అనియంత్రిత పోకడల ద్వారా పోలీసులు ప్రవర్తించిన తీరు మీద నోరు మెదపలేదు. కానీ అద్భుతంగా సర్వీసెస్ అందేసినాయి అన్నటువంటి స్టేట్మెంట్ మాత్రం ఇచ్చారు. మహాశివరాత్రి 2 రోజుల ముందే భక్తులకు ఇబ్బంది లేకుండా పలు ఆలయాల్లో ఏర్పాట్లు చేశాము అంటూ ఏకంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేసుకొచ్చారన్నమాట. ఎక్స్‌లో శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గంలో కొత్తగా సిమెంట్ రోడ్ నిర్మించి ప్రారంభించి ఇది మంచిది. చాలా చక్కటి పని చేశారు. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో కొత్త రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చాం. ఇది మరి పూర్తయినాయో లేదో తెలియదు. అయితే అద్భుతం. మోడీ సహకారం, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్ద ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించేలా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. ఆలయాల అభివృద్ధికి ధర్మ పరిరక్షణ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి తెలియజేస్తున్నా అంటూ శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రంతో పాటు పంచరామ క్షేత్రాలు తలరారుతున్న పుణ్యభూమి అంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి ప్రతి క్షేత్ర పవిత్రతను కాపాడుతున్న రాష్ట్ర వ్యాప్తంగా 41 ప్రముఖ శైవ క్షేత్రాలు ప్రభుత్వం అధికారికంగా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నాం ఎందుకు నిదర్శనం అన్నటువంటిది పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఖచ్చితంగా నిర్వహించాలి. అందులో ప్రత్యేకించి ఈ ప్రభుత్వం ఉంటేనే నిర్వహిస్తుంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.